Hello guys, welcome back to my YouTube channel. సో యాజ్ మై సిస్టర్ విష్ ఈ వ్లాగ్ అంతా తెలుగులోనే మాట్లాడతానమాట. అది వేరే ఒక వ్లాగ్ తెలుగులో చేయలేదు కాబట్టి రోజు ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? టు మీట్ మై పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరినీ అనమాట. యాక్చువల్గా ఫంక్షన్ ఉంది, అందరూ అక్కడ గ్యాదర్ అవుతున్నారు. సో ఇంకా ఇక్కడ కాబట్టి ఇంకా నన్ను రమ్మన్నారు. దానికి ప్రిన్సిపల్ దగ్గర, వార్డెన్ దగ్గర ఫుల్ లెంతీ ప్రాసెస్ అనమాట. పర్మిషన్ తీసుకునేసి స్టార్ట్ అయినాను. ఇంకా ఈ ఫంక్షన్ ఉండేది వచ్చి మహాలక్ష్మి లేఅవుట్ అనమాట. సో ఇంకా అక్కడికి బస్సులో వెళ్ళిపోయినా. ఆ లేఅవుట్ నుంచి ఫంక్షన్ హాల్కి 10 minutes. ఇంకా దగ్గరే కాబట్టి నడుచుకొని పోతా అన్న. పోయే దారిలో ఇంకా కోకోనట్ కనిపించా. మార్నింగ్ ఏం తినలేదు, ఆకలి అవుతుంది. ఇంకా తీసుకునేసి తాగేసి స్టార్ట్ అయినా. ఈ లేఅవుట్లో టెంపుల్స్ ఫేమస్ అనుకుంటా. దారిలో పోయేటప్పుడే 3 temples కనిపించాయి. ఇప్పుడు చూపిస్తానులో ఒక్కో టెంపుల్. ఇంకా ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తాండేది గణేష టెంపుల్. ఇంకా ఉన్నాయి. ఆఫ్టర్ ఐల్ షో యూ. ఫైనలీ రీచ్. తినే నా చెల్లిగారు అనమాట, మిస్ చందన. పోయినానో లేదో ఆల్రెడీ పూజలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నేను వచ్చినాను అని చెప్పి మా తాత, మా అమ్మ నా పక్కన కూర్చోబెట్టుకొని ఫుల్ అంతా మాట్లాడుతూ అన్నారు. అక్కడ కొంచెంసేపు ఉండేసి ఇంకా టెంపుల్స్ దగ్గర ఉన్నాయి అని చెప్పిన దానికి పోదాం పదండి అన్నారు. వై నాట్ అని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. బిఫోర్ దట్ అందరు కలిసినాం కదా, ఒక ఫోటో తీసుకుందామన్నారు. అది కూడా ఓకే అనేసి తీసుకునేసినాం. యాక్చువల్గా ఆ రోజు మా పెద్దమ్మ 15th యానివర్సరీ. సో పార్టీ అడిగిన దానికి మనీ ఇచ్చినారు. అదేమి అంటే మీకు ఇష్టం వచ్చింది ఏం కావాలో తీసుకొని తినండి అన్నారు. ఇంకా నా చెల్లెలో దగ్గరలో ఏమైనా ఉందా రా పోదాం చూసేకి అన్నది. ఇంకా చూసే ఓరియన్ మాల్ దగ్గరలో ఉంది, పోదామని ప్లాన్ అయ్యింది. సరే ఇద్దరు ఉన్నాం కదా పోదాంలే అంటే బిఫోర్ దట్ టెంపుల్స్ అన్నీ పోవాలని ఫిక్స్ అయిపోయినారు. ఈ ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కన్యక పరమేశ్వరి టెంపుల్, మా కులదేవత. ఫుల్ పాలరాయితో చేసినారు అమ్మవారిని. ఇంకా టెంపుల్ అయిపోయా ఇంకా సెకండ్ టెంపుల్కి పోతా అన్నాము. అక్కడి నుంచి ఇంకా 2 minutes అంతే. వాళ్ళు కార్లో వస్తున్నారు, మేము ఇంకా నడుచుకొని పోతా అన్నాం, దగ్గరే కదా ఒకసారి అట్లా చూద్దామని. ఇంకా అక్కడికి వచ్చేసింది. ఈ సెకండ్ టెంపుల్ వచ్చి ఫేమస్ టెంపుల్ అంట మహాలక్ష్మి లేఅవుట్లో. ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇది, అందుకే ఈ లేఅవుట్ పేరు మహాలక్ష్మి లేఅవుట్ అని వచ్చిందంట. ఆ టెంపుల్లోనే వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఈ 2 దేవుళ్ళని చూస్తే ఫుల్ రాయితో చెక్కినది ప్లస్ పెద్ద విగ్రహము. దెన్ సెకండ్ టెంపుల్కి వచ్చేసి ఈ టెంపుల్ పేరు శ్రీ శ్రీనివాస టెంపుల్. వెంకటేశ్వర స్వామి సేమ్ తిరుమలలో ఎట్లుంటారో ఇక్కడ కూడా అలానే ఉంది. పక్కనే వరాహస్వామి టెంపుల్. అవి 2 చూసుకునేసి మళ్ళీ ఇక్కడ మ్యూజియం ఉందన్నమాట. అది 4 sides 4 themes చేసినారు. ఇంకా సరిపోదాం చూసుకొని వద్దామని చెప్పి నేను మా అమ్మ చెల్లెలిపోతుమే. ఇంకా మా అవ్వ వాళ్ళకి నడిచేకి కాదు అని చెప్పి వాళ్ళు అక్కడే బయట కూర్చున్నారు. మా అమ్మ అంతా వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంది ఫుల్ అంతా. ఇక్కడ టోటల్ 5 floors ఉంది. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క థీమ్తో చేసినారనమాట. ఒక ఫ్లోర్లో ఫుల్ ఋషులది ఉంది, ఇంకొక ఫ్లోర్లో క్షీరసముద్రం గురించి ఉంది. అట్లే అమ్మవారి అవతారాలు ఉన్నాయి. ఎవరైతే టెంపుల్స్ పోవాలని ఉంటారో దే మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. ఈ లేఅవుట్కి వస్తే అన్ని టెంపుల్స్ చూసేయచ్చు. ఇంకా నెక్స్ట్ 3rd floorలో దశావతారాలు. నా చెల్లెలు చూసి ఎంత తీస్తావు వీడియోలో, అంతా వ్లాగ్లోనే చూపించేస్తావా ఏమేమి ఉందో అని చెప్పి తిడుతుంది నన్ను. బట్ ఐ డోంట్ కేర్. ఇంకొక ఫ్లోర్లో కృష్ణుడి లీలలు. ఇట్స్ వెరీ నైస్ టు సీ. అండ్ దిస్ ఈజ్ ది లాస్ట్ 5th floor. ఈ ఫ్లోర్లో శ్రీనివాస కళ్యాణం గురించి ఉంది. ఇంకా అంతా చూసేసి బయటకు వస్తా అంటే భజన చేస్తున్నారు. దగ్గరకు పోయి చూస్తే వీళ్ళెవరో తెలుసా, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే అంతా. వాళ్ళు అలాగే టెంపుల్స్ అన్నీ చూసేకి వచ్చినారంట. ఇంకా భోజనం టైం అయింది, ఫంక్షన్కి పోవాలా అన్నారు. ఇంకా అక్కడ ప్రసాదం ఇస్తుంటే అది తీసుకునేసి అందరు తినేసి రిటర్న్ అయిపోతుంది. ఇంకా పోయే దారిలో మాలకు పోవాలా అని చెప్పి నేను నా చెల్లెలు చెప్తిమి. డూ యూ నో వాట్ రిప్లై దే గేవ్? వస్తా మా టైంకి వచ్చేస్తాం, భోజనం చేసుకునే పోవాలంట. ఇంకా అట్లా కాదు అని చెప్పి ఏందో కొంచెం చెప్పేసి స్టార్ట్ అయిపోతుంది నేను నా చెల్లలో. ఫైనలీ రీచ్ టు ఓరియన్ మాల్. మాల్లోకి ఎంటర్ అవుతామో లేదో నా చెల్లెలు ఆర్డర్ వేస్తుంది ఇది తీసుకుందామని. పోయింది ఫంక్షన్కి. అందరూ ట్రెడిషనల్గా రెడీ అంటే తిను మాత్రం ఆడ్గా రెడీ అయింది. ఇప్పుడే కాదు అన్ని ఫంక్షన్స్కి అంతే.
ఎవరు చెప్పినా విందు. ఫేస్ మాస్క్ కావాలంట. థింక్ చేసి లాస్ట్ ఒకటి డిసైడ్ చేసుకొని తీసుకోండి. ఆ షాప్లో అయిపోయా ఇంకా వేరే షాప్లోకి దూరుతుంది. అక్కడ తీసుకోకపోయినా అన్ని ఎత్తుకొని మాత్రం చూడాలన్నమాట, లేకపోతే సాటిస్ఫాక్షనే ఉండదు. అదేమో చూస్తుంది తీసుకుంటుంది అనుకుంటే నా శాలరీతో కొనేయాలంట. అది ఎట్లా అడ్డుకోడిందో చూడండి. ఇట్లా తిరిగి లాస్ట్ గేమ్ జోన్కి వెళ్ళిపోతుంది. ఆడ గేమ్ జోన్లో ఆడదామంటే ఇది టోకన్స్ లేవంట, జస్ట్ కార్డ్స్ తీసుకోవాలంట. ఇంకా కార్డ్స్ తీసుకోవాలంటే ఒకేసారి ఆడేలా, మళ్ళీ వచ్చే కుదరదు. ఇంకా ఏం చేసేలా చూసుకొని తిరుక్కొని వచ్చేస్తాం అంతే. పాప మా ఆశతో వచ్చిందా పాప. ఇవన్నీ కుదరవని లాస్ట్ ఫుడ్ కోర్ట్కి వచ్చేస్తాము. ఇంకా అట్లనే తినేసన్నా పోదాము అని ఫస్ట్ ఈ సిజ్లింగ్ బ్రౌనీ ఆర్డర్ చేస్తామే. అది ఎత్తుకుండా నోరు కలిపాయా. అది అయిపోయా మళ్ళీ ఇంకొకసారి ఇంకోటి ఎక్కి అది బాగాలేదు పెట్టద్దు అని, కానీ నేను వీడియో పెట్టేసిన. బట్ టేస్ట్ ఈజ్ గుడ్. నాకు ఆ కొంచెం తింటానే ఫుల్ అయిపోయి ఇష్టం. ఇంకా ఆడిపోయి ఫంక్షన్లో ఏం తింటానో ఏమో, మిగతాదంటే అదే తినేసింది. టేస్ట్ బాగుందా అంటే బాగుంది అనింది. ఎందుకు బాగుండదు, బిల్లు బాగుంది కదా. అది అయిపోయా నెక్స్ట్ టాకో తీసుకుంటుంది. ఇది ఎట్లుంది చందన టేస్ట్ చేసి చెప్పు అంటే దాని రిప్లై చూడండి. టాకోనేది ఇంకా ఏమైనా తినేసిపోదాము అంటే మా అమ్మ ఒక పక్క మా తాత ఒక పక్క ఫోన్లో చేసి ఇంకా రాలేదా, ఎంతసేపు వస్తా అన్నారు, ఎక్కడ ఉన్నారు, అట్లానే సరి అని వచ్చేసి భోజనం చేసేసి ఒక్కరొక్కరే వెళ్ళిపోతా అన్నాము. యాక్చువల్గా ఫంక్షన్కి వచ్చాక నాకు ఇష్టమే లేదు, పెద్దోళ్ళు ఎందుకు అని చెప్పి గమ్మునైపోతే మా తాత అదే పనిగా ఫోన్ చేసి మేము వస్తాన్నాము నువ్వు రా అక్కడికి, చాలా రోజులు చూసి అని చెప్పి అన్నారు. దేర్ ఇట్ టచ్ మై హార్ట్. సరే అని చెప్పి నేను వస్తాను. నేను వచ్చేదే కాక నా చెల్లెల్ని లాగు అట్లా అందరూ కలిసినాం అనమాట. ఇంకా ఒక్కరొక్కరు వెళ్ళిపోతా అన్నాము. ఫస్ట్ మా తాత వాళ్ళు వెళ్ళిపోయా, దాని తర్వాత మా అమ్మ వాళ్ళు, అండ్ లాస్ట్ అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి నేను స్టార్ట్ అయిపోతే ఇంకా ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానమ్మా తెలుసా, రామ్నగర్ జాతర. యాక్చువల్గా ఈ పక్క బాగా చేస్తారంట జాతర, మేము పోతానం నువ్వు వస్తావా అన్న. సరే వై నాట్ అంటే ఎట్లా పర్మిషన్ తీసుకుని వేసినాను కదా పోతామనుకోండి. ఆ లోపల చూస్తే ఈ పోయే దారిలో ఒక పక్క వర్షము ఇంకో పక్క ట్రాఫిక్. ఏమంటే నేను పోయే సైడ్లో ట్రాఫిక్ లేదనమాట, ఈ సైడ్ నుంచి ఆ సైడ్ క్రాస్ చేసేకి కూడా చాలా కష్టమైపోయాయి. అది వేరే అంబ్రెల్లా కూడా పెట్టుకోలే. ఇంకా అట్లే ఆడ నుంచి 1 hour లేట్ అయిపోయా. ఇది చూడండి చూపించినాను కదా ముందు వ్లాగ్లో, కెంగేరి లేక్. వాళ్ళు ఎట్లో కష్టపడి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళిపోయినాను అనమాట. ఇంకా ఆ బస్ స్టాండ్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఆడిపోయే రూట్లో ఆ పక్క ఎంత ఇదిగా వర్షం పడుతుంది, ఈ పక్క కొంచెం కూడా పడలే. అట్లుంటుంది బెంగళూరులో అయితే, ఒక తాను పడుతుంది ఒక తాను పడదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు, ఎప్పుడు స్టాప్ అవుతుందో తెలీదు. అది వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంటి బెల్ కొట్టకుండా వేరే వాళ్ళ ఇంటి బెల్ కొట్టేసిన, ఏమంటే వాళ్ళు ఓపెన్ చేయలే డోరు. ఇంకా ఫైనల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ పాప అది వేరే ఫోన్ల మీద ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఎంతసేపు పెట్టుకొస్తావు, లేట్ అయిపోతుంది, మేమంతా రెడీ ఇట్లా అట్లా అని చెప్పి లాస్ట్కి నేను వస్తానను అని తెలిసి అప్పుడు రెడీ అవుతుంది అనమాట. ఇట్లుంటుంది వీళ్ళతో పెట్టుకుంటే. ఎవరు నా అలాగే టైమే ఫాలో చేయరప్ప, టైం సెన్సే లేదు ఎవ్వరు కూడా. ఏం చేద్దాం, ఇంకా వాళ్ళని ఎట్లా అట్లా బిన్నా రెడీ చేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. అది వేరే వచ్చే హడావిడిలో అంబ్రెల్లా ఎత్తుకొని రాయి అంటే పోయిండేది ఎత్తుకొని వచ్చింది ఆ పాప. ఏమనాలి ఆ పాపని. ఇంకా అట్లా మేనేజ్ చేసి ఎట్లా ఎత్తుకోవాలో తెలీదు, ఎట్లా పట్టుకోవాలో తెలీదు, ఎత్తుకొని బస్ స్టాప్కి అయితే వచ్చేస్తామే. ఆడ చూస్తే బస్సులే రాలా. 6 కంతా ఆడ ఉండాలా అనుకుంటే ఇంకా ఇక్కడే ఉన్నాం. 6 కంతా స్టార్ట్ కూడా కాల. ఫైనల్లీ ఒక బస్ అయితే వచ్చింది. ఆ బస్ చూస్తే ఫుల్ రష్, నిలబడికి కూడా ప్లేస్ లేదనమాట. ఇంకా అట్లే అడ్జస్ట్ చేసుకొని పోయినామన్నమాట. లాస్ట్కి రీచ్ అయిపోయినాం. దిస్ ఈజ్ ది స్టార్టింగ్ వ్యూ ఆఫ్ రామ్నగర. ఫుల్ కలర్ఫుల్ లైట్స్తో రామ్నగర ఫుల్ ఇట్లా డెకరేట్ చేసేసినారనమాట. ఎక్కడ చూసినా లైట్సే. అట్లుంటుంది జాతర. దెన్ అక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం భోజనంకి. రారా అని చెప్పి ఫోర్స్ చేసింటే ఇంకా ఇంత దూరం వచ్చిన దానికి ఏమన్నా తీసుకుందాము అని చెప్పి చూస్తామనుకుంటే తినేసి వచ్చినాక చూద్దాము అని చెప్పాను. సరేలే అని చెప్పి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతా అన్నాము. ఇంకా ఆడ చూస్తే ఫుల్ నాన్ వెజ్ అనమాట పండక్కి. వాళ్ళంతా నాన్ వెజ్ తింటా ఉంటే నాకు వెజ్ చారు పెట్టినారనమాట. ఇంకేం చేద్దాం, ఆమె వెజిటేరియన్ యూనో. ఇంకా ఆడ తినేసి మళ్ళీ జాతరలోకి వెళ్ళిపోయినాం అనమాట. ఆడ చూస్తే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒక్కటి చూసే కాల ఎంతో ಆಶతో పోతుంది ಅಂತ. ನಾನು ಬಂದಿದ್ದಕ್ಕೆ ಫುಲ್ ಮಳೆ ಬರ್ತೈತೆ ಅಂತೆ. ಮಳೆ ಬರ್ತೈತೆ ಇವಾಗ ಎಲ್ಲ ಇವಳಿಂದಾನೆ. ನೀನು ಬಂದಿದ್ದರಿಂದ ನಾನು ಪ್ರತಿ ವರ್ಷ ಬರ್ತೀನಿ.
ಅವಾಗೇನಿಲ್ವಂತೆ, ಇವಾಗ ಐತಂತೆ. ವಾಟ್ ಕ್ಯಾನ್ ಐ ಡೂ? ಬಂದಿದ್ಕೇನೆ ಬರ್ದೇ ಹೋಗಿದೆ, ಆರಾಮಾಗಿ ನಾವು ಜಾತ್ರೆ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ವಿ. ಏನು ಮಾಡೋದಿಲ್ಲ, ಬಂದ್ಬಿಟ್ಟೆ. ಸ್ವಲ್ಪ ಏನಂತಾರೆ ಅದನ್ನ, ನೀರು ಬರಲಿ, ವಾಟರ್ ಲೇಕ್ಸು ఓషన్స్ ಎಲ್ಲ ఫిల్ ಆಗಬೇಕಂತ ಜಾಸ್ತಿನೇ ಐತೆ ಸಾಕು. ఆ పాప చూస్తే నన్ను అంటుంది, రాక రాక నువ్వు వచ్చినావు అందుకే ఇట్లా వర్షం పడుతుంది, చూసేకలా ఏమీ లేదు అని. వాట్ కెన్ ఐ డూ? ఏమన్నా తీసుకుందామన్నా, తిందామన్నా, ఆడదామన్నా ఏది కుదరలే. అంతా అట్లా ఒక వ్యూ వేసుకొని ఆ వర్షంలోనే ఒక చుట్టేసుకొని రిటర్న్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 9:13. మేము ఇక్కడికి వచ్చింది ఎంత క్లిస్ట్? 8:16. ఇవాగ 9:13. 1 hour సీటెడ్ ఇన్ దిస్ ట్రైన్. బస్ ಅಂದರೆ బస్ పోదామంటే బస్సు లేదు, ఇంకా ట్రైన్ ఆప్షను. ఆ ట్రైన్ అంటే మేము ముగ్గురు కూర్చోన్నాం, లేడీస్కి వచ్చాను. లేడీస్కి వచ్చి సేఫ్ ఇರುತ್ತೆ అంట. మా నాన్న చూస్తున్నాడు అనుకో, ఈ టైంలో ఎవరు పోమన్నారు బయటకు అంటారు. తెలుసు పోతానని, కానీ ఈ టైంకి పోతానని తెలియదు, అంతే తేడా. ఫైనలీ గాయ్స్ ఇంటికి వచ్చేసినాము. ఆ ట్రైన్ చూసి 1 hour, ½ hour అంతా అనుకోదండి, జస్ట్ 10 minutes. 10 minutes అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాకి 1 hour పట్టింది అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.